దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము ఎఫ్రతా మార్గము ఫలించు జీవితమునకు రహదారి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను, ఇటువలనే మీరు నా శిష్యులగుదురు. యోహాను సువార్త 15:8 ప్రకారము యాకోబును ఏర్పరచుకున్న దేవుడు మరి ఎక్కువగా ఎఫ్రతాలో ఫలించే అనుభవం పొందవలనని దేవుడే అతనిలోని పనికిరాని తీగలను అడ్డం తీసివేశను. తన హృదయంలో రాహేలు మీద ఉన్న వాంఛ, ఇష్టము పనికిరాని తీగ వలె ఉండి తన ఫలవంతమైన జీవితమునకు ఆటంకం కలగకుండానట్లు దేవుడే ఆ తీగను త్రుంచివేసెను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. యోహాను సువార్త 15:2 ప్రకారం తనకు తానే తెంపుకోలేని ఈ బంధము దేవుని చేతికి అప్పగించాడు యోహాను. ఏల్బేతేలులో కుటుంబస్తులకు ఆజ్ఞాపించాడు, అన్య దేవతలన్నింటినీ పారవేసి దేవునికి బలిపీఠం కడదామని. కానీ రహస్యంగా తనలోనున్న ఇష్టమైన రాహేలు మీద ఉన్న లౌకిక బంధం ఒక చిన్న సైజు లాంటి విగ్రహంలా ఉందని తెలుసుకున్నాడు. ప్రభువా, ఈమె నా కళ్ళ ముందున్న కాలమంతా నేను ఈ విగ్రహమును నేను తీసివేయలేను. నీవే ఈ యొక్క విగ్రహమును నా యొక్క హృదయంలోంచి తీసివేసేయమని అన్నాడు. సమయం సందర్భం కలిసి వచ్చింది. ప్రయాణ మార్గంలో కూడా మంత్రసానిని ఏర్పాటు చేశాడు. యోసేపు పుట్టినప్పుడే అడిగి పెట్టుకుందేమో రెండవ కుమారుడు కావాలని, మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుడు నాకు దయచేయను అనుకుని ఆదికాండం 30:24 ప్రకారం అతనికి యోసేపు అని పేరు పెట్టింది. తీరా రెండవ కానుపులో మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదియో నీకు కుమారుడగునని చెప్పిన ఆదికాండం 35:17 ప్రకారం తన ఆశ తీరిందని సంతోషించకుండా తన ప్రాణము పోతుండగా ఆమె అతని పేరు బెనోని అని పేరు పెట్టింది. గుడ్రాలుగా ఉన్న నాకు రెండోసారి కూడా కుమారుడు పుట్టిన నా ప్రాణము పోటకు కారణము వీడే అని దుఃఖపుత్రుడు అని పేరు పెట్టి మృతి పొందింది. అదే వచనంలో తాను 14 సంవత్సరములు కొలువు చేసి ప్రేమించి ఇష్టపడి కష్టం చేసుకున్న యాకోబునకు వాస్తవముగా ఆ పుత్రుడు దుఃఖపుత్రుడా లేదా బెనోని కావాల్సిందే. ఆ పుత్రుడు తనకు కుడి చేతి పుత్రుడుగా కుడి భుజంగా ఉండాలని బెన్యామీను అని పేరు పెట్టి ఆనందంతో చేతులు ఎత్తి కళ్ళ నిండా నీళ్లతో, నీవు విశ్వాస్యత గలవాడవి, నన్ను శ్రమపరిచితివి అని నాకు తెలుసును. కీర్తనల గ్రంథం 119:75 ప్రకారం ప్రభువా, నీవు నాకు ఇక అడ్డం తెచ్చే ఏ విగ్రహము లేదు, ఏ పనికిరాని తీగ నాలో లేదని స్తుతిస్తున్నాను అన్నాడు. ఈ దృశ్యం చూచిన ప్రభు కళ్ళలో నీళ్లు, కన్నీటి చుక్క యాకోబు కళ్ళ మీద పడిందేమో. నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్వరూపము, నీ అందు ఏర్పడుటయే నా ఆశ అని గుసగుసలాడాడు దేవుడు. నేను మిమ్మును కూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు నేను మీకు చూపుచున్నట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. ఇర్మీయా గ్రంథం 29:11 ప్రకారము హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారంనైనను బాధైనను కలుగచేయుడు. ఒకవేళ ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధి బట్టి జాలిపడును. విలాపవాక్యములు 3:32 మనం గమనిస్తే, ప్రియ విశ్వాసులారా, భక్తులారా, దేవునిలో ఎదుగుచు ఫలవంతమైన మార్గంలో ఎఫ్రతా మార్గంలో ప్రయాణిస్తూ కళ్ళ నిండా నీళ్లతో ఆకాశం వైపు ఎత్తి స్తుతించుచున్న సమయంలో సూర్యకాంతి నీ కళ్ళతోనున్న నీళ్లపై పడి రంగురంగుల ఇంద్రధనుస్సును తయారు చేయగా ఈ మనోహర సుందర దృశ్యము చూచి పరలోక పరిశుద్ధులు దేవుని స్తుతించెదరు కదా. నిరుత్సాహపడవద్దు. నీకు ఇష్టమైనది దేవుడు తీసివేశాడా? నిన్ను తీసేసుకోమంటున్నాడా? నీ ఇష్టం మీద సమాధి స్తంభం కట్టమంటున్నాడా? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే దృష్టాంతములుగా వ్రాయబడిన సంగతులు మనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:11 ప్రకారం మార్గదర్శకములు. యాకోబు రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రతా మార్గమున పాతిపెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించును. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. ఆదికాండం 35:20 ప్రకారం యాకోబు జీవితంలో రాహేలు సమాధి గొప్ప విజయ సూచిక, పతాక చిహ్నము. గమనిస్తే భౌతికంగా రాహేలు గురించి అంతే వ్యతిరేకంగా భావించడానికి ప్రేరేపింపు అంశం కాదు, కానీ ఆమెను విమర్శించడం అని కాదు, కానీ ప్రేమించిన దేవుడు రాహేలు యాకోబునకు దైవ చిత్తానుసారమైన జోడి కాదని చర్చించడము అక్కడ మనకి కనిపిస్తుందండి. రాహేలు రూపవతి అయిన కన్య. రాహేలును ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవునికి మనవి చేసుకుంది. ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకునేను. ఆమె మనవి అంగీకరించను. ఆమె గర్భం తెరిచను. ఫలించడు కొమ్మలాంటి యోసేపుని తెచ్చను. ఆదికాండం 30:22 ప్రకారం దేవుడు నానందే తొలగించను అనుకొని సాక్ష్యం ఇచ్చింది. ఇంకొక కుమారి దయచేయను అనుకొని ప్రకారము
ఇశ్రాయేలు వంశమును వర్ధిల చేసింది రాహేలును. రూతు గ్రంథం 4:11. తూలనాడి మాట్లాడకూడదు. మన అధికారం, మనకు ఆలోచన కాదు కానీ, మనము ఈ విధంగా చర్చించడం అని కాదు కానీ, రాహేలు విశ్వాస జీవితము స్వయిష్టానికి సాదృశ్యం ఉన్నదని దేవుని సన్నిధిలో వాటిని జయించుటకు ప్రయాసపడుటకే ఈ పాఠము. ఎందుకంటే మన ఇష్టం ప్రకారంగా మన ఆలోచనలు ఉంటే దేవునికి ఇష్టం కాదు కాబట్టి ఈ యొక్క పాఠము మనం తీసుకోవడం జరిగిందండి. మనం చర్చిస్తున్నాము. మనలను ప్రేరేపించుతున్నది ఈ యొక్క రాహేలు యొక్క జీవిత చరిత్ర. మెట్టుకు యాకోబునకు విజయం కలిగింది. మన జీవితంలో కూడా ఎఫ్రతా మార్గంలో ఫలించుటకు రాహేలు వంటి సొంత చిత్తానికి సమాధి స్తంభం కట్టి విజయ పతాకము ఆకాశం అంటున్నట్లుగా ఎగరవేయుదుము గాక. ఆమేన్.